నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఒకరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయిలో చేరుకున్నారు రోజా. అయితే రోజా పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత రోజా సినిమాలోకి రాకముందు ఆమె కూచిపూడి ఎన్నో స్టేజీల పైన ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అలా తను నటనపై ఇష్టం ఉండడంతో ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రోజా. ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రోజా భైరవ ద్వీపం సినిమాతో తన కెరీరే మారిపోయింది. తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన రోజా కెరీర్ ఫీక్స్ లో ఉన్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. రోజాకి కూడా రాజకీయాలంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండడంతో మొదట టీడీపీ పార్టీలోకి చేరింది. అక్కడ మహిళా అధ్యక్షురాలిగా ఎదిగిన ఈమె 2009లో టీడీపీ పార్టీ నుంచి చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్ని రోజులకు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. అలా 2014లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో కూడా గెలవడంతో ఈమెకు ఏపీఐఐసి చైర్మన్ మంత్రిగా కూడా సేవలందించారు. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది రోజా. అయితే తాజాగా రోజా కూతురు అంశు మాలికకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రోజా తన కూతురు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. మీ కూతురు బడా ఫ్యామిలీగా పేరు పొందిన ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందా అని యాంకర్ అడగగా మొదట ఈ విషయం విన్న రోజా షాక్ అయింది. ఇదంతా కూడా కేవలం రూమర్స్ అని, ప్రస్తుతం తన కూతురు చదువు కోసమే యుఎస్ఏకి వెళ్ళిందని తెలిపింది. తన కూతురు యాక్టర్ కావాలనుకుంటే యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే తనకు ఇష్టమైన ప్రొఫెషనల్ ఏదైనా సరే వెళ్ళొచ్చు అంటూ తెలిపింది రోజా. మొత్తానికి తన కూతురు పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చేసింది రోజా. అయితే రోజా కూతురు అంశు మాత్రం అందం, అభినయంతో వెలిగిపోతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి ఆమెవి.